నిలవాలి వాళ్ళు చెప్పింది వేదం. మేడ్చల్ మండల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ ఏరియా $300 ఎకరాలు రెసిడెన్షియల్ ప్లాట్స్ మొత్తం వక్ఫ్ అని డిక్లేర్ చేశారు. ధరణిలా ఎంట్రీ అవుతలేవు. పరిగి మండల్ పూడూరు రైతులు 778 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ మామిడిపల్లి విలేజ్ బాలాపూర్. హిస్టారికల్ లింకేజ్ టు అ మాస్క్. ఒక మస్జిద్కి ఎవడో దానం చేసిండట, అని అయ్యా సొత్తు అన్నట్టు దానం చేసిండు. 778 ఎకరాలు. బహదూర్పురా మండల్ బహదూర్పురా ఏరియా నెహ్రూ జువాలజికల్ పార్క్. జంతువులను కూడా ఇచ్చిపెడతలేదు. 62 ఎకరాల జూ. నెహ్రూ జువాలజికల్ పార్క్లో 62 ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అందులో ఉన్న జంతువులను కూడా ఇచ్చిపెడతలేదు వక్ఫ్ బోర్డు. షేర్లింగంపల్లి మండల్ హైటెక్ సిటీ 93 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ హైటెక్ సిటీ చుట్టూ వక్ఫ్. ఐటీ కంపెనీలు, ఐటీ ఎంప్లాయీస్, మహబూబ్ నగర్ మండల్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ టెంపుల్ బోర్డ్స్, లోకల్ డివోటీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇటు 626 ఎకరాలు ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్. నరసింహస్వామి టెంపుల్ క్లెయిమ్డ్ బై వక్ఫ్ అండర్ ఈద్గా వక్ఫ్ రెహమానియా అంట. ఏందో మరి ఇది. జైరాబాద్ అసెంబ్లీ కోహిర్ మండల్, న్యాల్కల్ మండల్, రాయ్కోడ్ మండల్, జరాసంగం అండ్ జైరాబాద్ 13,000 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతులకి మోసం, రైతులకి దగా. 13,000 ఎకరాలు జైరాబాద్ అసెంబ్లీలో. మునుగోడు అసెంబ్లీలో రైతులది 450 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతు గోస ఉచ్చుకున్నాడు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సుమారు 10,000 ఎకరాలు అయి ఉంటుంది ఇప్పుడు. జస్ట్ ఎగ్జాంపుల్స్. దీనికి కాగితం ఉండదు, లింక్ డాక్యుమెంట్ ఉండదు, టైటిల్ ఉండదు. ఓడో ఔరంగజీబ్ గాడు ఇచ్చిండు, ఓడో గోరిగాడు ఇచ్చిండు, ఇంకోడో ఇచ్చిండు. ఆడు గుర్రాలు మేపిండు, 4 పిల్లల్ని మేపిండు. ఇదే పని. మళ్ళీ ఏమైనా చేసి గరీబ్ ముస్లింలకు ఏమైనా చేస్తుర్రా అంటే అది లేదు. దోసుక తినడు. 4 లక్షల రెంట్ వస్తే 400 కట్టుడు వక్ఫ్కి. ఇటువంటి చట్టాన్ని చట్ట సవరణ చేసి ఎటువంటి డిస్ప్యూట్ ఉన్నా వక్ఫ్ ట్రిబ్యునల్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే మనకు ఆస్కారం ఇచ్చింది ఈ సవరణ. మళ్ళా ఆ వక్ఫ్ బోర్డులో ఒకటే వర్గం డామినేషన్ ఉండొద్దని, ముస్లింలలో ఉన్న అన్ని వర్గాలు కూడా అందులో భాగంగా ఉండాలని చేసిన సవరణ. లేడీస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చేసిన సవరణ. మొత్తం టెక్నాలజీని వాడి డిజిటైజ్ చేసి మంచిగా మేనేజ్ చేసి ఎక్కడ కూడా క్యాష్ డీలింగ్స్ లేకుండా వక్ఫ్ ఆమ్దాని పెంచే సవరణ ఈ చట్టం. దీనివల్ల ముస్లింలకు లాభమే తప్ప నష్టమయ్యేది ఏమీ లేదు. ఇక్కడ అదర్వైజ్ ఇది ఒక భయంకరమైన థ్రెట్గా, థ్రెట్ని ఏమంటారు అన్న, ప్రమాదం, చాలా ప్రమాదకరంగా ఈ చట్టం ఉండే. ఇది నాకు తెలిసి
1995